Hello, I'm Dr. Umashri, consultant pulmonologist in Omni Hospitals, Kukatpalli. ఆస్తమా అనేది శ్వాసకోశాల్లో దీర్ఘకాలికంగా వచ్చే ఒక వ్యాధి. ఇది పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 26 కోట్ల మంది ప్రజలు ఈ వ్యాధి వల్ల బాధపడుతున్నారు. అదే మన ఇండియాలో అయితే 3.4 crore పీపుల్ ఈ వ్యాధి వల్ల సఫర్ అవుతున్నారు. సో ఆస్తమా గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనే సంస్థ ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ట్యూస్డే ఆఫ్ మే ని ప్రపంచ ఆస్తమా దినోత్సవంగా జరుపుతుంది. ఈ ఇయర్ 2024 వరల్డ్ ఆస్తమా డే థీమ్ ఏంటి అంటే ఆస్తమా ఎడ్యుకేషన్ ఎంపవర్స్. దీని ద్వారా ఆస్తమా ఉన్న వాళ్ళలో ఈ వ్యాధిని ఎలా నివారించాలి అండ్ ఎప్పుడు వైద్య సహాయాన్ని పొందాలి అనే దాని గురించి పూర్తిగా అవగాహన కలిగించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆస్తమా అనేది 2 రకాలు, బోత్ ఎలర్జిక్ అండ్ నాన్ ఎలర్జిక్ టైప్స్ ఉంటుంది. సో ఎలర్జెన్స్ లైక్ దుమ్ము, ధూళి, పొగ, వాతావరణంలో మార్పులు, చల్లగాలులు, పొల్యూషన్, స్మోకింగ్, పెంపుడు జంతువుల వల్ల వచ్చే ధూళి, మానసిక ఆందోళనలు ఇవన్నీ కూడా ఆస్తమాని ట్రిగ్గర్ చేస్తాయి. ఆస్తమాలో శ్వాస కోశాలలో వాపు రావడము, శ్వాస నాళాల్లో సంకోచించడం ద్వారా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. సో ఆస్తమాలో ఆయాసం రావడం, దగ్గు, పిల్లికూతలు, ఛాతీ బరువుగా అనిపించడం ఇవన్నీ ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఇలా ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ప్రాపర్ ట్రీట్మెంట్ ని తీసుకోవాలి. లైక్ ఇన్హేలర్స్ అండ్ మెడికేషన్స్ తీసుకోవాలి అండ్ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ ఆస్తమాను నివారించవచ్చు. ఆస్తమా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏమేం పడవో అవి గుర్తించి దాన్ని అవాయిడ్ చేయాలి. లైక్ దుమ్ము, ధూళికి దూరంగా ఉండడము, బూజులు క్లీన్ చేయడం లాంటివి ఆస్తమా వాళ్ళు చేయకూడదు. అండ్ కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్, ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థములు తీసుకోకూడదు. కంప్లీట్ గా స్మోకింగ్ ని స్టాప్ చేసేయాలి అండ్ వ్యాక్సినేషన్ ని తీసుకోవాలి. ఆస్తమా మెడికేషన్స్ ని, ఇన్హేలర్స్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తూ డాక్టర్ ని ఫాలో అప్ అవ్వడం ద్వారా ఈ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.